హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్ అన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఐటీ ఇండస్ట్రీస్ వెళ్ళిపోతున్నాయన్న ఒక విమర్శ స్టార్ట్ అయింది సార్. రీసెంట్ ఒక కార్నింగ్ అనే ఒక సంస్థ అటు వేరే పక్క రాష్ట్రానికి వెళ్ళిపోవడం చూస్తున్నాం. మరి ఏంటి సార్ ఈ విమర్శ పైన మీ ఒపీనియన్ ఏంటి? మొన్న దుద్దిల్ల శ్రీధర్ బాబు కొత్త ఐటీ మినిస్టర్, ఆయన కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు మీడియాకి. మీరు లీకులు ఇవ్వకండి, అబద్ధాలు ప్రచారం చేయకండి అని చెప్పి ఆయన ఒకవేళ చేస్తే మీ మీద కఠిన చర్యలు మేము తీసుకుంటామని కూడా వార్నింగ్ ఇచ్చారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఏమి వెళ్ళిపోయింది? ఇప్పుడు కార్నింగ్ అనేది నిజంగా హైదరాబాద్లో పెట్టదలుచుకొని ఒప్పందం అయిపోయినాక వాళ్ళు విత్డ్రా చేసుకున్నారా, లేకపోతే ఒప్పందం జరగలేదా, ఇటువంటి విషయాలు బయటికి రాలేదు. రెండోది ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇక్కడ ఐటీ ఇండస్ట్రీ కుప్పకూలిపోతుంది, రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోతుంది, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది, ఇలాగ ప్రచారం చేశారు బీఆర్ఎస్ వాళ్ళు. హైదరాబాదు మొత్తం ఇప్పటివరకు ఏంటంటే హైదరాబాద్కి ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు వచ్చింది, ఇప్పుడు అదంతా పోతుంది అనేది బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేశారు. సో దానికి తగినట్టే ఇప్పుడు చాలామంది వెళ్ళిపోతున్నారు ఐటీ ఇండస్ట్రీ అనే ఒక ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా దీన్ని ప్రముఖంగా వ్యాప్తి చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే కార్నింగ్ అనే ఒక సంస్థ, ఇదేంటంటే అమెరికా బేస్డ్ సంస్థ. ఇది ఫార్చ్యూన్ 500లో కూడా ఉంటుంది. ఇది ప్రధానంగా ఏంటంటే మెటీరియల్ సైన్సెస్లో ఎక్స్పర్టైజ్ సాధించింది. ముఖ్యంగా యాపిల్ ప్రోడక్ట్స్కి ప్రొటెక్టివ్ గ్లాసెస్ని ఇది ఎక్కువ తయారు చేస్తుంది. ఇప్పుడు మనం ఫోన్లలో వాడే గొరిల్లా గ్లాస్ని ఇది తయారు చేస్తుంది అన్నమాట. సో ఇది ఇండియాలో ఫస్ట్ పెట్టాలనుకున్నది తెలంగాణలో అని ప్లాన్ చేసుకొని సెప్టెంబర్లో ఐటీ మినిస్టర్గా ఉన్న కేటీఆర్ని కలిశారు ప్రతినిధులు. అప్పుడు సెప్టెంబర్ 1న కేటీఆర్ ట్విట్టర్లో, అంటే ఇప్పుడు ఎక్స్లో ఆయన ట్వీట్ చేశాడు, ఇట్లా మనకి ఇంకొక 1 more ఇది రాబోతుంది. కార్నింగ్ అనే కంపెనీ గొరిల్లా గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని హైదరాబాద్లో పెట్టబోతుంది. దాదాపు 934 కోట్ల పెట్టుబడి దానికి పెడుతుంది. దాదాపు 800 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి అని, ఇది మనకు గర్వకారణం అనేది ఆయన పెట్టాడు. ఆ సెప్టెంబర్ తర్వాత మొన్న డిసెంబర్లో నవంబర్ 30th ఎన్నికలు జరిగితే అప్పటి వరకు దీని మీద ఏ రకమైన న్యూస్ లేదు. అంటే వీళ్ళతో ఒప్పందం జరిగిందా, వీళ్ళు ఏమన్నా స్టార్ట్ చేయబోతున్నారా, ల్యాండ్ ఎంత అడిగారు, డీటెయిల్స్ ఇవేమీ కూడా ఎక్కడా బయట రాలేదు. సడన్గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక దీన్ని ముందుకు తీసుకొచ్చి ఇప్పుడు కార్నింగ్ ప్రభుత్వం అనేది తమిళనాడులో శ్రీపెరుంబుదూరు దగ్గర పల్లైపక్కం అనే చోట 25 ఎకరాలలో పెట్టబోతుంది అనేది ఒక ఇంగ్లీష్ పత్రిక వార్త రాసింది, స్టాలిన్ ఆహ్వానం మేరకని. సో దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్కి యాంటీగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10 రోజులు కూడా కాలేదు, ఒక పెద్ద కంపెనీ వెళ్ళిపోయింది తమిళనాడుకి, అమెరికన్ కంపెనీని తమిళనాడు తెలంగాణ నుంచి తీసుకెళ్ళిపోయింది అన్న ఒక ప్రచారాన్ని ముందుకు తీసుకొచ్చారు. నిజానికి ఏంటంటే జరిగింది ఏంటంటే, వాళ్ళు తమిళనాడులోనూ ఇటు తెలంగాణలోనూ 2 చోట్ల కూడా కలిశారు. ముఖ్యమంత్రులని, ఐటీ మినిస్టర్ని కలిశారు. వాళ్ళు కలిసి ఏది మనకు అనుకూలంగా ఉంటుంది అనేక విషయాలని వాళ్ళు పరిగణలోకి తీసుకోవడానికి ఇద్దరిని కలిశారు. కలిసినప్పుడు వాళ్ళకి ఫైనల్గా వాళ్ళు తమిళనాడుని సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ అసలు సెలెక్ట్ చేసుకోలే, జస్ట్ ఆయన్ని కలిశారు. కలవగానే అతను పెట్టేశాడు ట్వీట్. ఎందుకంటే ప్రచారంలో బాగా ముందుంటాడు కేటీఆర్ ఎప్పుడైనా ట్వీట్లో, అందుకని అతను పెట్టేశాడు. అందరూ ఏమనుకున్నారంటే ఇంకొక కంపెనీ వస్తుందని. ఒక ప్రతినిధులు వచ్చి కలిసినంత మాత్రాన కంపెనీ వస్తుందని కాదు కదా. వాళ్ళు ఏంటంటే 3-4 రాష్ట్రాలు జనరల్గా వెళ్ళి కలుస్తారు, పరిస్థితులు చూస్తారు, అనేక రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అక్కడున్న వాతావరణం కావచ్చు, అక్కడున్న ఇతర కంపెనీలు కావచ్చు, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు. అలాగా వాళ్ళు ఎందుకు తమిళనాడుని పరిగణలోకి తీసుకున్నారంటే, ఒకటి స్టాలిన్ గవర్నమెంట్ చాలా ప్రోయాక్టివ్గా ఉంది. రెండవది అన్నిటికంటే ఇంపార్టెంట్ది ఏంటంటే ఎలక్ట్రానిక్ ఎకోసిస్టమ్ అక్కడ బాగుందనేది వాళ్ళు నిర్ణయించుకున్నారు. అంటే వాళ్ళ ప్రోడక్ట్కి సంబంధించి ఎలక్ట్రానిక్ ఎకోసిస్టమ్ అనేది తమిళనాడులో బాగుంది.
ముఖ్యంగా యాపిల్ సప్లయర్స్ ఫాక్స్కాన్ కానీ, తర్వాత పెగాటాన్ కానీ, టాటా ఎలక్ట్రానిక్స్ ఇలాంటి యాపిల్ ప్రోడక్ట్స్కి వీళ్ళు సప్లై చేసే ఇతర సంస్థలు కూడా అక్కడ ఉన్నాయి. కాబట్టి అక్కడే మనం ఉంటే మనం కూడా అక్కడ యాపిల్ దీనికి చేస్తాం కాబట్టి ఈ సంస్థల నుంచి మనకి సహకారం అది ఉంటుంది అనేది వాళ్ళు డిసైడ్ అయ్యారు. అందుకని అక్కడ పెట్టారు తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని వాళ్ళు వెళ్ళిపోలేదు. సో ఇది క్లియర్గా దుష్ప్రచారం. నిజానికి ఏ సంస్థ కూడా ఇప్పటివరకు వెళ్ళిపోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి రాకముందే ఆయన అనేక సార్లు చెప్పాడు, నేను రియల్ ఎస్టేట్ నుంచి వచ్చాను, నేను ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ఏమేమి చేయాలో నాకంటే బాగా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. నేను గత 20 ఏళ్ళ నుంచి నేను మా బ్రదర్స్ రియల్ ఎస్టేట్లో ఉన్నాము, అనేక ప్రాజెక్టులు చేశాము, కాబట్టి మాకు ఐడియా ఉంది. అట్లాగే ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా నాకు ఐడియా ఉంది, ఐటీ ఇండస్ట్రీని ఎలా డెవలప్ చేయాలి అనేది రేవంత్ రెడ్డి కేటగారికల్గా అనేకసార్లు చెప్పాడు. కాబట్టి ఏంటంటే క్లియర్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఐటీ కంపెనీలు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతాయి అనేది ఒక దుష్ప్రచారం తప్ప నిజం కాదు. ఇక మామూలుగా మనం ఇక్కడ తీసుకున్నప్పుడు అసలు హైదరాబాద్ పరిస్థితి ఏంటంటే, తెలంగాణ పరిస్థితి ఏంటి, సాఫ్ట్వేర్ సర్వీసెస్ అంటారు వీటిని. అంటే ఐటీ అండ్ ఐటీఈఎస్ అంటారు. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్ అంటారు. ఈ రెండు కలిసినప్పుడు దాదాపు 9 లక్షల కోట్ల వర్త్ ఇక్కడ తెలంగాణలో ఉంది. ఇక మొత్తం ఇండియా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 31% షేరు తెలంగాణకి చెందింది, ముఖ్యంగా హైదరాబాద్కి. దాదాపు 1500 కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, అమెజాను, యాపిల్ ఇలాంటివి మన ఫైనాన్స్ డిస్ట్రిక్టు, హైటెక్, మాదాపూరు, కోకాపేట SEZ, తర్వాత సలేర్పురియా, సత్తవా, నాలెడ్జ్ సిటీ ఇలాంటి ఏరియాలో దాదాపు 1500 కంపెనీలు ఉన్నాయి. ఫాస్ట్ గ్రోయింగ్ సిటీగా చెప్పచ్చు ఐటీ బేస్డ్ ఇండస్ట్రీకి సంబంధించి. 2016లో 400 స్టార్టప్స్ ఉంటే తెలంగాణలో ఇవాళ 2000కు పైన స్టార్టప్స్ ఉన్నాయి. సో ఎంత ఫాస్ట్ గ్రోత్ కనబడుతుంది. ఇక ఐటీ ఎక్స్పోర్ట్స్ తీసుకుంటే ఇండియాలోనే సెకండ్ ఇది బెస్ట్ అనమాట. ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి ఎక్స్పోర్ట్కి సంబంధించి మొత్తం తెలంగాణ నుంచి ఎక్స్పోర్ట్లు అవుతున్న దాంట్లో 50% ఐటీ నుంచే ఎక్స్పోర్ట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఐటీ ఇండస్ట్రీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాదాపు 2,41,275 కోట్ల వర్త్ ఐటీ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయి. మొత్తం తెలంగాణ ఎంప్లాయ్మెంట్లో 16.77% ఐటీలోనే ఎంప్లాయీస్ పనిచేస్తున్నారన్నమాట. సో ఇది ప్రధానంగా ఉంది. దాదాపు 9 లక్షల మంది ఈ ఐటీ అండ్ ఐటీఈఎస్, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, ఈ 2 సెక్టర్లో పనిచేస్తున్నట్టుగా చెబుతున్నారు. అంటే ఒక బీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే దాదాపు 3 నుంచి 5 లక్షల ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు ఈ ఐటీ సెక్టర్లో వచ్చాయనేది చెబుతున్నారు. ఆ రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అంతకుముందు యాక్చువల్గా ఇది కాంగ్రెస్ ఐటీ అంటే ముందు మన కాంగ్రెస్, రాజీవ్ గాంధీ, దాని తర్వాత పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ వాళ్ళు దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇక్కడ తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ కూడా నేదురుమద్ది జనార్దన్ రెడ్డి ఫస్ట్ హైటెక్ సిటీ దాన్ని ఫౌండేషన్ స్టోన్ వేయడం, దాని తర్వాత చంద్రబాబు వచ్చి దాన్ని డెవలప్ చేశాడు. మళ్ళీ వైఎస్ఆర్ అప్పుడు కూడా హైదరాబాదు టాప్లోనే ఉంది. సో అలాగా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా కొంచెం అటు ఇటుగా ఉంటుంది తప్ప హైదరాబాద్ అనేది ఐటీ సర్వీసెస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్గానే ఉంటుంది. మనకి ఏంటంటే 2 టైర్ సిటీస్ కూడా ఈ మధ్యకాలంలో డెవలప్ అవుతున్నాయి ఇండియాలో. అంటే పూణే లాంటివి, తర్వాత అక్కడ నోయిడా, గుర్గాము ఢిల్లీ దగ్గర, అట్లాగే ఇప్పుడు వైజాగ్లో కూడా ఫోకస్ పెరిగిందని చెప్తున్నారు. మొన్ననే ఇన్ఫోసిస్ కూడా వైజాగ్లో స్టార్ట్ అయింది. ఇట్లా ఎందుకంటే ఈ 1 టైర్ సిటీస్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంప్లాయీస్ 2 టైర్ సిటీస్ని కూడా ప్రిఫర్ చేస్తారు. కొంత అక్కడ సిటీస్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుంది.
ఇక్కడ ఏంటంటే ఐటీ ఉద్యోగులు ఎక్కడ ఉన్నారో అక్కడ అన్నీ కూడా కాస్ట్ పెరిగిపోతుంది. ఫుడ్ దగ్గర నుంచి రెంటల్స్ దగ్గర నుంచి మనం చూస్తుంటాం కదా, హైటెక్ సిటీ ఏరియాలో ఎంత పెరుగుతుందని. సో ఈ రకంగా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇప్పుడు శ్రీధర్ బాబు కూడా సీరియస్గానే ఉన్నాడు ఐటీ ఇండస్ట్రీ డెవలప్ చేయడం. రెండోది ఏంటంటే స్ట్రాటజిక్గా కూడా చూస్తారు అన్నీ. సిటీలో పీస్ఫుల్గా ఉందా, సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఎయిర్పోర్ట్ ఎంత దూరంలో ఉంది, మనకి ఏమేమి సౌకర్యాలు కల్పిస్తున్నారు, అట్లాగే ఎకో సిస్టమ్ ఎలాగుంది అక్కడ, మిగతా కంపెనీలు మిగతా ఏవో ఉన్నాయి, ఇవన్నీ చూసి వస్తారు ఎప్పుడైనా. అవన్నీ చూసినప్పుడు హైదరాబాదు బెస్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా అది డెవలప్ అవుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని ఆయన ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే తెలంగాణ రెవెన్యూ మొత్తంలో 40% హైదరాబాద్ నుంచే వెళ్తుంది కాబట్టి హైదరాబాద్ అనేది వెరీ ఇంపార్టెంట్. హైదరాబాద్లో ఇమేజ్ బిల్డప్ చేసుకోవడం కూడా రేవంత్ రెడ్డికి కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సిటీలో నీకు ఇమేజ్ వచ్చినంతగా పల్లెల్లో నీకు ఎంత చేసినా ఇమేజ్ రాదు. అందుకనే మనకి కేటీఆర్కి ఎందుకు ఇమేజ్ వచ్చిందంటే సిటీలో ఆయన ఒక ఫ్లైఓవర్ కట్టినా కూడా అది పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది. సో అందువల్ల రేవంత్ రెడ్డి కూడా సిటీ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఆయన వచ్చిన 2 రోజుల్లోనే గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన రివ్యూ కూడా చేశాడు. సో ఆ రకంగా ఐటీ ఉత్పత్తులు, ఐటీ కంపెనీలు ఎక్కడికైతే పోలేదు, అదంతా కూడా అబద్ధం. కార్నింగ్ కూడా వాళ్ళేమీ ఆల్రెడీ సైన్ చేసో ఏదో ఏర్పాటు చేసి వెళ్ళిన వాళ్ళు కాదు, జస్ట్ వచ్చి కలిసారు అంతే. వాళ్ళ దీంట్లో వాళ్ళకి అది బెటర్ అనిపించింది, అది వెళ్ళారు అంతే.